రెండవ వార్డు కౌన్సిలర్ నీలం రాజు తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కాసు చేసిన వ్యాఖ్యలకు మనస్తాపంతో మున్సిపల్ అధికారులకు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైసీపీలో చేరానని తెలిపారు. ఎప్పుడూ రాని మెజారిటీతో పార్టీలో గెలిచానన్నారు. వెంటనే మళ్లీ బై ఎలక్షన్స్ పెట్టాలని కోరారు. ఆ స్థానంలో వేరే ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తానని చెప్పారు నీలం రాజు. తర్వాత ఈరభద్రుడి స్వామి గుళ్ళో సర్ది చేయడానికి వెళ్తే మాచవరం ఎస్ఐ గారు వచ్చి మాట్లాడదామని ఎక్కించుకొని నీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది అని చెప్పేసి మాచవరం స్టేషన్కి తీసుకొని వచ్చి స్వామి మాల్లో ఉన్నా అని కూడా చూడకుండా నన్ను కొట్టడం, అది మందలించటమా నన్ను బెదిరించటమా శాసనసభ్యుల గారికే తెలియాలి. చిన్న విషయం ఏంటంటే, నేను 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి తదనంతరం నా మీద ఎన్నో అక్రమ కేసులు బనాయించిన పార్టీ కోసం పార్టీని నమ్ముకొని నేను పార్టీకి స్థానిక సంస్థల్లో ఎప్పుడు ఇక్కడ ఈ 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ తప్ప ఏ ఇతర పార్టీ ఇక్కడ గెలవని చోట నేను నా భుజస్కంధాల మీద పార్టీని మోస్తూ ఇక్కడ 151 ఓట్లతో నేను గెలవటం జరిగింది. 9 లక్షలు ఇచ్చారు అని అన్నారు. నేను తీసుకున్నా అని ఆ వాయిస్లో విన్నారు. జరిగింది సంఘటన. ఆ రోజు నాకు లాస్ట్ మినిట్ బీఫామ్ ఇచ్చిన తర్వాత గురజాల నగర పంచాయతీ చైర్పర్సన్ పోలు వీరారెడ్డి గారి అనుచరులు, వాళ్ళ ముఖ్య నాయకులు ఆ అమౌంట్ తీసుకొని రావటం, వాళ్ళ చేతుల మీదుగా ప్రజలకు ఇవ్వటం జరిగింది. అప్పుడు మీరు 9 లక్షలు ఇస్తే ఈ వార్డులో నేను నిలబడి నేననేది నిరూపించుకోవాలి అని ప్రతి ఒక్క కార్యకర్తకు, నా వెంట తిరిగిన నమ్ముకొని ఉన్న వాళ్ళకి ప్రతినిత్యం భోజనం కానుంచి నేను వీరారెడ్డి గారి దగ్గర జెండా కూడా తీసుకోలేదు. ఆ రోజు నాకైన ఖర్చు 10 లక్షలు.